ఈరోజు ఏబిసిడి వర్గీకరణ 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటం, అలుపెరగని పోరాటం. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు అమర వీరుల సంఘీభావము తెలుపుట కొరకు ఏబిసిడి వర్గీకరణ మా ఫలితాలకు అందించిన మానశ్రీ మందకృష్ణన్న గారి నాయకత్వాన్ని వర్తిల్లాలి. అయితే మా అన్న కృష్ణన్న గారు ఏ పార్టీల కండువ మార్చలేదు, ఏ రాజకీయ నాయకుల మాట మార్చలేదు. మా దగ్గర దాచుకున్న డప్పు లేదు, దోసుకున్న డప్పు లేదని ఆ రోజు ఢిల్లీలో పలికినాడు కృష్ణన్న గారు. అప్పుడు నోట్ల మార్పిడి ఉన్నా కూడా ఢిల్లీలో లక్షలాది మందితో ప్రోగ్రాం పెట్టి ఈరోజు నడి ఒడ్డుకు ఏబిసిడి వర్గీకరణ తెచ్చి రాజకీయాల అనుసంధానంలోనే జరగేటట్టు ఆయన కృషి ఫలించిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఎన్నంటనే ఉంటుంది. కృష్ణమాదే గారి అన్నగారి ప్రతి పూట ఇంట్లో ప్రతి జాతి 59 కులాలు పెట్టుకోవాలని చెప్పి భావిస్తూ మరి వర్గీకరణ చేసిన కేంద్రంలో 7 ధర్మస్థమైన న్యాయవాదులకు మాదిగ దండోర తరపున సామాజిక ఉద్యమ నమస్కారం. అలాగే మన కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీ సార్ గారు కూడా మాదిగ దండోర తరపున ఉద్యమాలు. అంటే రాష్ట్రంలో మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు. అన్న మాదిగల చెప్పులు కుట్టిన చేతిన చరిత్ర రాసి చూపిస్తున్నావు కృష్ణన్న. చరిత్ర నిలబెట్టి మీ యొక్క భుజ స్తంభాలు నిలబెట్టుకున్నామని చెప్పి నమ్ముతున్న ఈ మాదిగ 50 కాదు 59 ఉపకులాలు ఈరోజు సంతోషంగా ఉన్నామని చెప్పి భావిస్తూ మరి రాష్ట్రాలు కూడా తొందరగా ఈ పరిణామంలోకి తీసుకొని రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాలని చెప్పి కోరుతూ ఎంఆర్పిఎస్ సిటీ అధ్యక్షులు ఎంఎస్పీ పాముల కుమార్ మాదిగ. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 15% రిజర్వేషన్ ఏదైతే రాశాడో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ రిజర్వేషన్ ని గత 30 సంవత్సరాలుగా మహాజన నేత మందకృష్ణ గారు సుదీర్ఘమైన పోరాటంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టులో 7 జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈరోజు మాదిగ ఉపకులాలకు న్యాయం చేయడం జరిగింది. అలాగే ఈ ఉద్యమాన్ని ఇంత ఉవ్వెత్తున నడిపించినటువంటి మా నేత మందకృష్ణ మాదిగ గారికి, అలాగే ఈ తీర్పుని రాజ్యాంగంలో ఉన్నటువంటి తీర్పును గౌరవిస్తూ తీర్పు చెప్పిన ఆ 7 మంది జడ్జిలకి మాదిగ ఉపకులాల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో చొరవతోనే మాదిగలు అన్యాయానికి గురవుతున్నారని చెప్పేసి ఎస్సీ వర్గీకరణని ముందుకు నడిపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదే విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.